హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ సిటీ బ్లాగ్. రీసెంట్గా వచ్చేసి నేను 10 డ్రెస్ మెటీరియల్ పర్చేస్ చేశాను అని చూపించాను, చెప్పాను. దాని సపరేట్ వ్లాగ్ కూడా ఉంది, ఓకేనా. అయితే అందులో నుంచి 3 డ్రెస్సెస్ అనేవి టైలర్ దగ్గర స్టిచ్ చేయించుకున్నాను. ఆ స్టిచ్చింగ్ ఐడియాస్ కూడా ఇచ్చాను. ఇప్పుడు వచ్చేసి ఆ 3 డ్రెస్సుల్ని నేను ఎలా స్టైల్ చేశానో చూపిస్తాను పదండి. ఓవరాల్గా డ్రెస్ అయితే ఇలా వచ్చిందండి. డిజైన్స్ వేయించుకున్నాను, హ్యాండ్స్ పైన కొద్దిగా ప్యాటర్న్స్ వర్క్ అనేది చేయించుకున్నాను. నేను సపరేట్గా చెప్పాను, అది మీరు చూసుకోండి, ఓకేనా. దీనికి వచ్చేసి నా దగ్గర ఈ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతున్నాయి. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ గా సెట్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ తీసుకున్నాను, 1 ఇయర్ అయిపోయింది ఈ ఇయర్ రింగ్స్ తీసుకొని. చాలా బాగున్నాయి ఇవి. ఈ డ్రెస్ కి అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి చాలా బాగా కనబడుతుంది. ఒక సింపుల్ బ్రేస్లెట్ యూజ్ చేస్తున్నాను. మీరు చాలా వీడియోలో చూసి ఉంటారు ఈ బ్రేస్లెట్ యూజ్ చేసింది. అయితే నా ఫేవరెట్ నో స్పిన్ స్టైల్ చేద్దామని అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, పెట్టుకొని చూస్తున్నాను. నాకు ఈ మధ్య నో స్పిన్ అంటే చాలా నచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, పెట్టుకున్నాను, బాగానే కనబడుతుంది. కాకపోతే ఎందుకో అంతగా నచ్చట్లేదు నో స్పిన్ తో. అయితే నో స్పిన్ అనేది రిమూవ్ చేశాను. ఇలాగే సింపుల్ గా బాగా కనబడుతుంది అనిపించింది నాకు. చూస్తున్నారు కదా, కాలేజ్ కి కానివ్వండి, ఆఫీస్ కానివ్వండి, ఇలాంటి డ్రెస్సెస్ అనేవి వేసుకెళ్తే చాలా బాగుంటాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి నేను ఇలా డోరీస్ పెట్టి జిప్ పెట్టించి కుట్టించాను, ఓకేనా. చాలా సింపుల్ డ్రెస్సెస్, ఎక్కడికి వెళ్ళినా కూడా చూడడానికి అందంగా ఎలిగెంట్ గా కనబడతాయి, ఓకేనా. తక్కువ బడ్జెట్ లో ఇలాంటి డ్రెస్సెస్ అనేవి రెడీ చేయించుకోవచ్చు మనం. చిన్న పార్టీస్ కూడా ఇలాంటి డ్రెస్సెస్ చాలా బాగుంటాయి. మన రెండో డ్రెస్ వచ్చేసి ఇదన్నమాట. ఫ్రంట్ లో వచ్చేసి ఇలా లేస్ యాడ్ చేయించాను. హ్యాండ్స్ కి వచ్చేసి ఇలా చిన్నని లేస్, అలాగే ప్యాచ్ వర్క్ వేయించాను. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి స్టక్స్, జిప్ పెట్టించాను, ఓకేనా. ప్లాజోకి వచ్చేసి ఇలా లేసెస్ వేయించాను. ఓవరాల్ గా అయితే డ్రెస్ ఇలా కనబడుతుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా స్టైల్ చేద్దామంటే చూస్తున్నారు కదా, ఒకటి జుమ్కీస్ ఉంది, ఇది వచ్చేసి ఇప్పుడు ముందు స్టైల్ చేసిన ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఆ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా సెట్ అవుతుండే. కాకపోతే నాకు జుమ్కీ స్టైల్ చేయాలని అనిపిస్తుంది. కాకపోతే ఈ జుమ్కీ కంటే ఆ ఇయర్ రింగ్సే సెట్ అవుతుండే. కానీ పర్వాలేదులేండి, నేను జుమ్కీసే స్టైల్ చేస్తున్నాను, ఓకే. నాకు జుమ్కీస్ అంటే చాలా ఇష్టం. చూస్తున్నారు కదా, ఓవరాల్గా వచ్చేసి ఈ డ్రెస్ అనేది ఇలా కనబడుతుంది, చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి డ్రెస్సెస్ అనేవి స్టైల్ చేయడం వల్ల చాలా స్టైల్ గాను, ట్రెడిషనల్ గాను, మళ్ళీ అందంగాను కనబడతామండి. నాకు ఇలాంటి డ్రెస్సెస్ అయితే చాలా ఇష్టం అండి. ఎందుకంటే చాలా డీసెంట్ గా కూడా కనిపిస్తుంది, చాలా స్టైలిష్ కూడా కనిపిస్తుంది. మనం ఓవర్ ఎక్సెసరీస్ అనేది యూజ్ చేయడం వల్ల అప్పుడు బాగా కనబడదు. కాకపోతే సింపుల్ ఎక్సెసరీతో ఇలా స్టైల్ చేస్తే చాలా క్లాసీ లుక్ అనేది కనబడుతుంది, ఓకేనా. మీకు ఎలా కనబడుతుంది ఈ డ్రెస్? నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్ అండ్ ఈ ఎక్సెసరీస్ చాలా బాగా నచ్చాయి నాకైతే. ఇలాంటి వేసవి కాలంలో ఇలాంటి కాటన్ డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి. ఇదైతే కాటన్ డ్రెస్ అనమాట. ఏదైనా ఫంక్షన్స్ కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే సింపుల్ గా చాలా డీసెంట్ గా కనబడుతుంది కాబట్టి చిన్న చిన్న ఫంక్షన్స్ అనేవి అటెండ్ కావచ్చు. ముచ్చటగా వచ్చేసి మన మూడో డ్రెస్ అండి. చూస్తున్నారు కదా, దీనికి ఎలాంటి వర్క్ వేయించానో చూస్తున్నారు కదా. ప్లాజో పైన వర్క్ వేయించాను, హ్యాండ్స్ పైన వర్క్, బ్యాక్ సైడ్ అయితే సింపుల్ ప్లేన్ ఉంది, జిప్ పెట్టించాను, అలాగే డోరీస్ స్టక్స్ పెట్టించాను, ఓకేనా. దీన్ని స్టైల్ చేయడానికి 2 ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇందులో ఏవి నచ్చుతున్నాయో మీరే చెప్పండి. ఇదా 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 కన్ఫ్యూజ్ అయిపోయారా? నేను మాత్రం ఇదే స్టైల్ చేస్తానండి, నాకు కూడా తల తిరిగిపోతుంది కన్ఫ్యూజన్ తో. పదండి, ఈ డ్రాప్స్ ఇయర్ రింగ్స్ అయితే దీనికి చాలా బాగా సెట్ అవుతాయి, కాస్త స్టైలిష్ గా కనబడుతుంది. ఆ ఫ్లవర్ ఇయర్ రింగ్స్ కూడా బాగానే ఉండే, కాకపోతే ఇవి నచ్చాయి నాకు, ఓకేనా. ఆ తర్వాత వచ్చేసి నో స్పిన్ అనేది ఎలాగైనా స్టైల్ చేయాలనుకున్నాను. ఈ రోజైతే ఫస్ట్ లో పెట్టుకున్నాను, నచ్చలేదు. కానీ ఈ డ్రెస్ తో నచ్చినా నచ్చకపోయినా కంటిన్యూ చేస్తున్నాను, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ స్టైల్లో ఎక్కువగా ఏం చేయలేదండి. ఓన్లీ హెయిర్ కి ఇలా ఫ్రీ వదిలేశాను అంతే. నేను ఏం ఎక్కువగా హెయిర్ స్టైల్స్ చెయ్యను, ఓకేనా. ఈ రోజు వచ్చేసి ఇలా సెట్ చేయడం వల్లనే హెయిర్ అనేది చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఫస్ట్ టైం ఇంత తొందరగా నా హెయిర్ సెట్ అయింది అనమాట, ఓకేనా. చూస్తున్నారు కదా, ఓవరాల్ లుక్ అనేది ఇలా ఉంది. ఇలాంటి కాస్త హెవీ డ్రెస్సెస్ అనేవి పార్టీస్ కు, ఫంక్షన్స్ కు వేసుకెళ్ళొచ్చు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇలాంటి డ్రెస్సెస్ అనేవి ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి కూడా చాలా బాగా కనబడతాయి. ఎందుకంటే కుర్తా సెట్స్ కూడా వేసుకుంటాం, కాకపోతే ఇలా స్టిచ్ చేయించుకుంటే ఏంటంటే మనకు బాడీకి పర్ఫెక్ట్ గా స్టిచ్చింగ్ అనేది ఉంటుంది కాబట్టి చాలా బాగా కనబడుతుంది.